హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు రైతు భరోసా పథకానికి సంబంధించి శుభవార్తనైతే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ తేదీ నుంచి కూడా 1, 2, 3, 4, 5 ఎకరాల వారికే ఈ రైతు భరోసా సాయం కింద తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. 7,500 రూపాయల నుంచి 35,500 రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ అయింది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా పథకం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే వీడియోలో ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్, ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి నాలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందులో కొద్ది భాగం నాలాంటి వాడికి సహాయం చేయండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేయండి. మీరు 10 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పటి వరకు చాలా మంది సహాయం చేశారు. అటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మిగిలిన వారు కూడా వారిలాగే మంచి మనసుతో తప్పకుండా సహాయం చేయాలని, మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. తప్పకుండా సహాయం చేయండి. ఇక అంతేకాకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి వీడియోని. ఇలా లైక్ చేయకపోతే మీకు మరింత సమాచారం అనేది రాదనమాట. కాబట్టి ఇప్పుడే లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీ దోస్తులందరూ కూడా ఈ వీడియోను వారు కూడా వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు ఎవరైతే ప్రజాపాలనలో భాగంగా ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఈ తేదీ నుంచి కూడా ముఖ్యంగా ముందుగా 1 నుంచి 5 ఎకరాల వారికి అంటే 7,500 రూపాయల నుంచి 7,500 రూపాయల నుంచి 37,500 రూపాయలను విడుదల చేయబోతున్నారు తొలి విడతగా. కాబట్టి రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి. ఇలాంటి పథకాల డబ్బులు మీకు వెంటనే కూడా జమ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ వానాకాలం సీజన్ కి సంబంధించి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 7,500 రూపాయలు అయితే జమ కాబోతున్నాయి. ఇక దీంతో పాటుగా మనకు ఇప్పటికే రైతు రుణమాఫీ కింద రైతులకైతే మనకు తొలి విడత పూర్తయిపోయి 2వ విడత మొదలైంది. ఇక 2వ విడత కింద ఇప్పటికే రైతులందరికీ కూడా 1,50,000 రూపాయలు అయితే జమ అవుతున్నాయి. ఇంకా చాలా మందికి ఈ రుణమాఫీ డబ్బులు జమ కాలేదని చెబుతూ ఉన్నారు. రుణమాఫీ జమ కాని వారు కూడా కంగారు పడాల్సిన పని లేదు. మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఏఈఓ కార్యాలయానికి కనుక మీరు వెళ్ళినట్లయితే అక్కడ అధికారులు పరిశీలించి మీకు ఈ డబ్బులు ఎందుకు జమ కాలేదనే విషయాన్ని ధృవీకరించి మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది. ఇక గతంలో విడుదల చేసిన 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా 1,00,000 మందికి పైగా జమ కాలేదని, అటువంటి వారికి కారణాలను కూడా వెల్లడించడం జరిగింది. అంటే ఆధార్ కార్డులో ఒక పేరు, బ్యాంక్ అకౌంట్ లో ఒక పేరు ఉండడం వల్ల ఈ డబ్బులు అయితే జమ కాలేదని కూడా చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటుగా మనకు చాలా మందికి మిస్ మ్యాచ్ అయింది. అకౌంట్ నెంబర్లో ఐఎఫ్ఎస్సి కోడ్లు ఇవన్నీ కూడా మిస్ మ్యాచ్ అయ్యాయని, అంతేకాకుండా 0 నుంచి మొదలయ్యేటువంటి అకౌంట్ నెంబర్ల వల్ల మనకు డబ్బులు అయితే జమ కాలేదని, ఇలా రకరకాల కారణాల చేత రైతులకైతే డబ్బులు జమ కాలేదని, ఇక రైతులు కంగారు పడాల్సిన పని లేదని ప్రభుత్వం అయితే అటువంటి వారందరినీ కూడా గుర్తించిందని, ఆ గుర్తించిన వారందరికీ కూడా తప్పకుండా మీకు ఆర్బీఐతో మాట్లాడుతున్నామని, ఆర్బీఐతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేసి మీకు అందరికీ కూడా తప్పకుండా ఈ రైతు రుణమాఫీ కింద తొలి విడత 1,00,000 రూపాయలు ఎవరికి జమ కాలేదో
వారికి ముందుగా ₹1,00,000 రుణమాఫీని అయితే జమ చేస్తామని, తర్వాత ₹1,50,000 ఎవరికైతే జమ కాలేదో వారికి ₹1,50,000 కూడా జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు. ఇక రేపటి వరకు కూడా ఈ తొలి విడత రుణమాఫీ అనేది అంటే రెండో విడత రుణమాఫీ అనేది జమ అవుతుంది. తర్వాత మూడో విడత రుణమాఫీ అనేది ఈ నెల 15 ఆగస్టు వరకు కూడా అంటే 15వ తారీఖు వరకు కూడా మూడో విడత రుణమాఫీ కింద ₹2,00,000 అనేది రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందన్నమాట. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి డబ్బులు అయితే వస్తాయి. వారు కంగారు పడాల్సిన పని లేదు. ఇక దీనితో పాటుగా మనకు వానాకాలం సీజన్ కు సంబంధించి కూడా ముఖ్యంగా తొలి విడతగా 1 ఎకరం నుంచి 5 ఎకరాల వారికే ఈ డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మరొకసారి స్పష్టం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రైతులందరూ కూడా వెంటనే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని సూచించడం జరిగింది. ఇక ఈ వానాకాలం రైతు భరోసాతో పాటు మనకు రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే 17 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 18వ విడత డబ్బులను కూడా విడుదల చేయనున్నట్లు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. ఇక 18వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ₹3,000 అంటే గతంలో 2,000 ఇచ్చేవారు విడతకు, ఇక ఈసారి నుంచి కూడా మనకు ఈ విడత నుంచి ₹3,000 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 18వ విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ₹3,000 అయితే వస్తుంది. ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారు. ఇక ఏ డబ్బులైనా మీకు జమ కావాలంటే తప్పనిసరిగా మీరందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చేసుకుని మీరు అప్లై అనేది చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. మీ దరఖాస్తులను పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పైసలు అయితే జమ చేస్తుందన్నమాట. ఇక అంతేకాకుండా రైతు రుణమాఫీ పడని వారైతే వెంటనే మీ ఏఈఓ గారిని కలవండి. అలాగే రైతు భరోసాకు సంబంధించి కూడా మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే కూడా మీ యొక్క ఏఈఓ గారిని కలిసి మీరు ఈ పథకానికి ఇప్పటికే ఈ రైతు భరోసా పథకానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసింది. కాబట్టి మీరందరూ కూడా వెంటనే కూడా ఆ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి. మీకు త్వరలోనే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. గతంలో చాలా మందికి రైతు బంధు డబ్బులు అయితే పడలేదు. అలా చేసుకోకుండా ఇప్పుడు అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు రైతు భరోసా కింద డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని మీరు ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు పంపించగలరు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి.